నమస్తే. పూర్ణ అన్నపూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మామిడికాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చెట్టు కాపు మొదలెట్టింది నుంచి అయిపోయే వరకు మామిడికాయని మన ఇంట్లో ఏదో రకంగా ప్రతి దాంట్లో ఉపయోగిస్తూ ఉంటాం. అంత గొప్పది మామిడికాయ. మామిడికాయలో ఉండేటువంటి ఒంటికి కావాల్సినటువంటి శక్తిని కూడా అందులో అంటే పోషకాలు కూడా అలాగే ఉంటాయండి. అది ఎక్కువగా తింటే పళ్ళు పులిసిపోతాయి ఇవి అంటారు. కాదు, రోజుకో రకంగా మనం అందులో కలుపు తింటే విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. అది సహజ సిద్ధంగా వచ్చినటువంటిది. ఇంకా మామిడి అంటే కాయలన్నిట్లోనూ రారాజే కదా, మామిడి పండైనా మామిడికాయ అయినా. అంత గొప్పదైన ఆ మామిడికాయ మరీ రోజు మనం అదే పనిగా తిన్నామనుకోండి, మోషన్స్, వామిటింగ్స్, నీళ్ళ అంటే నోట్లోంచి బాగా నీళ్ళలాగా కారటము, కాళ్ళు లాగేయటము, కళ్ళు మంటలు, సెగ్గడ్డలు వచ్చేయటము, పేత, ఇటువంటివన్నీ కూడా వస్తాయి. అది ఎలా తినాలి అనేది ముందు మనకి తెలుసుకుంటే మామిడికాయ వల్ల ఏ ఇబ్బంది ఉండదండి. మామిడికాయ ఆవ ముక్కలు ఎంతో రుచిగా ఉంటాయి. అందులో చిన్న చిన్న కాయలుగా ఉన్నప్పుడు ఆవ రుబ్బి వేసుకుంటే ఆ టేస్టే వేరండి. ఈ కాయ పెద్దదయ్యాక మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చళ్ళు, మామిడికాయ పులుసు ఇలా ఎన్నో రకాలు వండుకుంటాం. అయితే ఈ ఆవ ముక్కలు తింటే ఒంటికి వేడి చేస్తుంది. అందుకని అలా కాకుండా చక్కటి ఊరగాయ ఏంటి అంటే మామిడికాయతో మెంతి ముక్కలండి. అవి తినడం వలన వేడి చేయదు, కడుపులో చల్లగా ఉంటుంది. దానికి కావలసిన పదార్థాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. మామిడికాయ మెంతి ముక్కలకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేద్దామండి. 2 మామిడికాయలు తీసుకోండి, పెద్దవనుకోండి. తీసుకుని గరిటె ఇందులో పెట్టాను. ఆ గరిటెతో 2 గరిటెలు మెంతులు, ఒక 3 గుప్పిళ్ళు మిరపకాయలు. మెంతులు నూనె వేసి అంటే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 చెంచాలు నూనె వేసి మెంతులు వేయండి. వేసి బాగా వేగిన తర్వాత ఇంగువ ముక్క అయితే వేసేయండి, పౌడర్ అయితే వేయొద్దు. అవి వేగిన తర్వాత కొద్దిగా దోర రంగులోకి వచ్చాక మిరపకాయలు కూడా వేసేస్తే మంచి రంగు వేగేస్తే స్టవ్ కట్టేసి అప్పుడు దాని మీద పౌడరు అంటే ఇంగువ పౌడరు జల్లండి. ఆ సువాసన బాగుంటుంది. ముందే వేసేస్తే ఆ వాసన ఉండదు, ఇంగువ మాడిపోతుంది. అందుకని చెప్పేసి అంతా స్టవ్ కట్టిన తర్వాత ఇంగువ జల్లండి. ఇది ఆరిన తర్వాత మెత్తగా పౌడర్ చేయండి. ఈ లోపల మనం పౌడర్ తయారు చేసుకునే లోపల మామిడికాయలు తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలు అంటే సన్నగా చిన్నగాను ముక్కలు తరుక్కుని వారపెట్టండి. పౌడర్ తయారైన వెంటనే ఈ ముక్కల్లో కొద్దిగా పసుపు, రుచికి సరిపడగా ఉప్పు ఇవి వేసి ఈ మెంతి పొడి మనం ఆడిందిగా ఆ పౌడర్ కూడా పెద్ద బౌల్ తీసుకుని పళ్ళెం కానీ స్టీల్ పళ్ళెం బేసిన్ తీసుకుని ఈ ముక్కలు ఈ గుండా కలిపేసి బాగా కలపండి. అలా మొత్తం ఈ ముక్కలు, గుండ, బెల్లం అన్నీ కలిపి బాగా కలిపిన తర్వాత నూనె కొద్దిగా మరిగించి ఒక చిన్న గిన్నె నూనె అనమాట, మనం నూనె తీసుకుని చిన్న చిన్న గిన్నెలు ఉంటాయిగా అలాంటి గిన్నెతో నూనె మరిగించుకొని ఇంగువ వేసి ఆ నూనె ఈ కలిపిన వాటిలో వేయండి. మనం పొద్దున్నే ఇది తయారు చేసుకున్నాం అనుకోండి, భోజనం చేసే టైం కల్లా చక్కగా దీన్ని అన్నంలో వేసుకోవచ్చునండి. దీంతో నిజంగా భోజనం చేస్తే ఆ తీపి, పులుపు, కారం అన్నీ కలిసి ఉంటుందేమో, భలే రుచిగా ఉంటుందండి. ఆహా ఏమి రుచి అంటారు చూడండి, అంత రుచిగా ఉంటుందండి. ఇంకేమీ మనకి వద్దు, ఇది అన్నం పెరుగు అన్నం చాలును అన్నంతగా అనిపిస్తుంది. అటువంటి ఈ మెంతి ముక్కలు వేసుకున్నారనుకోండి, పిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా ఒంటికి ఏ అనారోగ్యం చేయదు. చూడండి, మీకు కూడా నచ్చితే ఒక్కసారి చేసి చూసారనుకోండి, ప్రతి సంవత్సరం ఆవకాయకి తినే లోపల అంటే పెద్ద ఆవకాయ పెట్టుకునే లోపల ఈ మెంతి ముక్కలు పదే పదే వేసుకుని తింటూనే ఉంటామండి. అంత బాగుంటుంది. బెల్లం కూడా చూసుకోండి, కొంచెం ఎక్కువైనా సరే రుచిగా బాగుంటుంది. ఇలా తయారు చేసి ఒకసారి చూడండి, మీరే మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉంటారు.